ఇక మిథున రాశి వారికి గురుబలము శని కూడా సంపూర్ణంగా ఉన్నారు. వీరికి కూడా 2 గ్రహాల ప్రభావం వలన మంచి ఫలితాలు వస్తుంటాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ధనపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా కూడా ఈ గురుబలం వలన కూడా మంచి సంపూర్ణంగా ధనయోగాలు ఉన్నాయి. ఈ మాసంలో వ్యాపార రీత్యా కూడా అన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి. ఇక గురువు విద్యాకారకుడు, ఏదైనా శుభకార్యాలు కూడా అధిపతి. ఈ శుభకార్యాలు కూడా మనం ఏదన్నా నిర్వహించాలన్నా కూడా చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి. ఈ గురుబలంతో సంపూర్ణంగా మనం కూడా కొన్ని విజయాలు కూడా సాధించవచ్చు. ఏదైనా విదేశ యానానికి కానీ ఈ రాశి వారికి కూడా ఈ మాసంలో సంపూర్ణ ఫలితాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి పురుషుల కన్నా కూడా స్త్రీలకు కూడా మంచి ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. ఈ స్త్రీలలో కూడా గురుబలం వలన కూడా దైవతారాధన, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటి ఫలితాలు కూడా గురుబలం వల్ల కూడా వస్తున్నాయి. ఇంకా శని ప్రభావం కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో సంపూర్ణ ఫలితాలు ఉన్నాయి. ఈ శని గురుబలం వలన కూడా వీరికి అన్ని కార్యక్రమాలు కూడా మంచి సమయానుకూలత, శీఘ్రమే కార్యసిద్ధి ఇలాంటి ఫలితాలు కూడా జరుగుతుంటాయి. ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఈ మార్చి నెలలో కూడా గురుశల ప్రభావం వల్ల కూడా అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ప్రతి దానిలో కార్యక్రమంలో కూడా ముందంజలో ఉంటారు. సంఘంలో కూడా మంచి గౌరవ ప్రతిష్టలు కూడా వీరికి ఉంటాయి. ప్రతి దానిలో కూడా మొదటిలో ఉంటారు. వీరు కూడా మొదటి స్థానంలో ఉంటారు. ఇక వీరికి కూడా మనము రాజకీయ పరంగా అయితేమి, సినిమా పరంగా అయితేమి అన్ని యొక్క వారికి కూడా ఈ యొక్క రంగాల్లో కూడా గురుబలము శని ప్రభావంలో కూడా ఉత్తమ ఫలితాలు ఉంటుంటాయి. ఇక మనము విశేషంగా తెలుసుకోవాల్సిన విషయాల్లో కూడా వీరికి కూడా పసుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు వస్త్రాలు, ఈ వస్త్రాల కూడా వల్ల కూడా వీరికి మంచిగా రాణిస్తారు. ఇంక వీరు వేసుకునే దుస్తులు కూడా విశేషంగా ఉంటాయి. వీరు సంఖ్యాబలం ప్రకారం కూడా వీరికి 9 సంఖ్య, 11 సంఖ్య, 15 సంఖ్యలు, 25 సంఖ్యలు, 29 సంఖ్యలు వీరికి బాగా రాణిస్తాయి. ఇక చెప్పాలంటే విశేషంగా ఈ మార్చి మాసంలో కూడా వీరికి మంచి ఫలితాలు కూడా ఉంటుంటాయి. ఇంట బయట అన్ని రంగాలు కూడా ఉత్తమంగా కూడా సాధిస్తారు. ధనలాభ యోగం కూడా సంపూర్ణంగా ఉంది. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ పదోన్నతులు వీటిల్లో కూడా రాణిస్తుంటారు. వీరు కూడా ముఖ్యంగా తెలుసుకున్న విషయాల్లో కూడా ఈ మిథున రాశి వారికి కూడా ఇంకా దైవారాధన కూడా చేస్తే ఇంకా విశేష ఫలితాలు కూడా ఉంటాయి. అమ్మవారి ఆరాధన ఇంకా మీరు చక్కగా నిర్వర్తించండి. రోజు అమ్మవారి యొక్క నామాన్ని కూడా ఓం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని కూడా ధ్యానం చేస్తుండండి. సకల శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడా మిథున రాశి వారికి కూడా ఇంకా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయంలో కూడా వీరు చాలా ఓర్పుతో, సహనంతో కూడా వీరు ఈ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తుంటారు. ఈ మిథున రాశి వారికి కూడా ఇంకా అనుకూల విశేషాల్లో కూడా వృత్తిపరంగా కానీ, తర్వాత ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ మిథున రాశి వారికి కూడా యోగ్యమైన ఫలితాలు కూడా వస్తుంటాయి. చక్కగా తెలుసుకోవాల్సిన విషయాలు. తర్వాత ఈ మిథున రాశి వారికి కూడా కొన్ని మధ్యలో చిక్కు సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క గురు ప్రభావం వలన, శని ప్రభావం వలన కూడా అన్నీ కూడా పరిష్కారం అవుతుంటాయి. ఇంటా బయట సమస్యలు కూడా రాకుండా చూసుకోండి. మీరు కూడా కొన్ని ఆచరించవలసిన విషయాల్లో కూడా అమ్మవారి ఆరాధన చేశారంటే అమ్మవారి యొక్క ఆరాధనతో మనకు ధైర్య సాహసాలు కూడా వస్తుంటాయి. ధైర్య సాహసాలతో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు కూడా మనము చక్కగా నిర్వర్తిస్తుంటాము. భగవన్నామ స్మరణ వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తుంటాయి. విశేషించిన ఫలితాలు వస్తుంటాయి. అమ్మవారికి చక్కగా కుంకుమార్చన కార్యక్రమం చేయండి.
ఒక శుక్రవారం రోజు చాలా విశేష ఫలితాలు ఉంటుంటాయి. ఎర్రటి పుష్పాలతోటి, పసుపు పుష్పాలతోటి అమ్మవారిని కూడా ధ్యానం చేయండి. ఈ మిథున రాశి వారికి కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. ఇది మీరు చక్కగా గమనించవలసిన విషయాలు కూడా మీరు కూడా పాటించగలరని కూడా అందరినీ కూడా రాశి వారిని అందరినీ కూడా కోరుచున్నాము.